ఏడబ్ల్యూకే కమాండ్ యూజ్ చేసి డేటా ఫిల్టరింగ్ అండ్ డేటా ట్రాన్స్ఫర్మేషన్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ ఈ డేటాలో నాకు 25 కంటే అబోవ్ ఏజ్ ఉన్న రోస్ మాత్రమే ప్రింట్ అవ్వాలంటే ఏం చేయాలో చూద్దాం. ఏడబ్ల్యూకే స్పేస్ ఏజ్ వచ్చేసరికి సెకండ్ కాలం కాబట్టి $2 గ్రేటర్ దెన్ 25 ఇది కండిషన్ కాబట్టి మనం ఫ్లవర్ బ్రాకెట్స్ కంటే బయట రాయాలి. అండ్ అలాగే ఫ్లవర్ బ్రాకెట్స్ లో మనకి ఏం ప్రింట్ కావాలో అది రాస్తాం అనమాట. ఇక్కడ ప్రింట్ $0 రాస్తున్నాను. $0 అంటే కంప్లీట్ రో అని స్పేస్ ఫైల్ నేమ్ వచ్చేసరికి data.txt. ఇప్పుడు ఎంటర్ చేస్తే ఓన్లీ 25 కంటే అబోవ్ ఏజ్ ఉన్న రోస్ మాత్రమే ప్రింట్ అయ్యాయి చూసారా. అలాగే ఏడబ్ల్యూకేలో మనం కొన్ని ఇన్బిల్ట్ వేరియబుల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎన్ఆర్ అనేది రో నెంబర్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ ప్రింట్ స్పేస్ ఎన్ఆర్ $0 అంటున్నాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే చూసారా ఎవ్రీ రోకి రో నెంబర్ అనేది ప్రింట్ అయింది. అండ్ ఈ డేటాలో హెడర్స్ ని స్కిప్ చేయాలంటే మనం కండిషన్ వచ్చేసరికి ఎన్ఆర్ గ్రేటర్ దెన్ 1 అని ఇస్తే చాలు, మనకి హెడర్స్ అనేవి ప్రింట్ అవ్వవు. అండ్ అలాగే సెకండ్ ఇన్బిల్ట్ వేరియబుల్ వచ్చేసరికి ఎన్ఎఫ్ అనేది నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఇది మన ఒక్కొక్క రోలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయో చెప్తుంది. మనకి లాస్ట్ కాలమ్ ని ప్రింట్ చేయాలంటే మనకి ఆ కాలమ్ నెంబర్ తెలియాల్సిన అవసరం లేదు. జస్ట్ ప్రింట్ $NF అంటే లాస్ట్ కాలమ్ అనేది ప్రింట్ అవుతుంది. అండ్ అలాగే మనం డేటాని ట్రాన్స్ఫార్మ్ కూడా చేయొచ్చు. ఇక్కడ ప్రతి ఏజ్ కి +5 అనేది యాడ్ చేయాలి అంటే ప్రింట్ $2 + 5 అని ఇస్తున్నాను. ఇక్కడ ఏజ్ అనేది సెకండ్ కాలం కాబట్టి సెకండ్ కాలం కి 5 యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు చూసారా ప్రతి రోలో ఏజ్ కి 5+ యాడ్ అయింది. సో ఏడబ్ల్యూకే యూజ్ చేసి ఇలా డైరెక్ట్ గా క్యాలిక్యులేషన్స్ కూడా చేయొచ్చు. ఇలా ఇంకా ఏడబ్ల్యూకేతో చాలా చేయొచ్చు. అవన్నీ ఒక PDF లో పెట్టి మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ అలాగే నాకు లాస్ట్ కాలం అలాంగ్ విత్ రో నెంబర్స్ తో ప్రింట్ అవ్వాలంటే ఏడబ్ల్యూకే కమాండ్ ని ఎలా యూజ్ చేయాలో కమెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయడానికి ట్రై చేయండి.